సంబంధమైన ఇల్లు, కుటుంబమును కట్టుకున్న ఫ్యామిలీ. కనుక కుటుంబ జీవితాన్ని ఒక లుదియా కట్టుకున్నట్లుగా మనం చూస్తాం. ఒక కొర్నేలి లాగా, ఒక యెహోషువ లాగా కుటుంబాన్ని కట్టుకునే అనుభవం. మూడోదిగా నెంబర్ 3, కుటుంబాన్ని కట్టుకోవాలని మనం గత వారం చూస్తాం. నాలుగోది మందిరం లేదా పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలం నిర్మించమని ప్రభువు అన్నాడు. అదే దేవునికి ఒక మందిరముగా, ఎందుకో ఆయన ఆరాధించడానికి, ప్రార్థన ఇలా కూడుకొని ఆయన వాక్యం ధ్యానించడానికి కొరకే ఒక భౌతికమైన మందిరముగా కట్టబడదు. నాలుగోది మనం పరిశుద్ధ స్థలం మందిరం. ఐదోది మనం ఏం చూస్తున్నామంటే యెరూషలేము యొక్క పట్టణమును కట్టాలను. యెరూషలేము యొక్క పట్టణము. కనుక యెరూషలేము పట్టణం అంటే పట్టణంలో ఉన్న ప్రజలు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. పట్టణం అంటే కట్టడాలు కాదు, పట్టణంలో ఉన్న ప్రజలు. అందుకే యెరూషలేము పట్టణం కొరకు అంటే యెరూషలేములో ప్రజల కోసం. అలాగే మన దేశం కంటే దేశంలో ఉన్న ప్రజలు, ప్రపంచం అంటే ప్రపంచంలో ఉన్న ప్రజలు. అది కనుక ప్రజలు కట్టబడాలి. ఇంకా చెప్పాలంటే యెరూషలేము కట్టబడాలి. యెరూషలేము ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెల్కి సాదృశ్యం. వారికి యెరూషలేము ఆత్మీయంగా యెరూషలేమా నువ్వు కట్టబడదా అంటే యెరూషలేము ప్రజలు కట్టబడాలి, లేదా ఇశ్రాయేలు కట్టబడాలి, యోధావారు కట్టబడాలి. అంటే యోధావారు కట్టబడాలి. మరి అలాగనే చూస్తే ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా సార్వత్రిక సంఘానికి సెంట్రల్ ప్లేసెస్, ప్రపంచానికి మధ్యలో ఉన్నది యెరూషలేము. కనుక ప్రపంచంలో సార్వత్రిక, కనుక మనము దేవుని పిల్లలు కట్టబడే అనుభవంలోనికి రావాలి. సార్వత్రిక సంఘం కూడా కట్టబడాలి. ప్రపంచంలో ఉన్న మరి సార్వత్రిక సంఘం అంతా కూడా దేవుల్లో కట్టబడాలి. ఇది ఒక 3 సంగతులు మనం చూద్దాం. చూడండి, మొట్టమొదటి పరిశుద్ధ గ్రంథంలో మనం ఏమి కట్టకూడదో నెగిటివ్ గా మనం దేవుని వాక్యం రాయబడ్డా, అసలు ఏం కట్టుకోకూడదో కూడా రాయబడ్డా. ఏం కట్టుకోకూడదు, ఏం కట్టకూడదు. నెంబర్ 1 ఆదికాండం 11వ అధ్యాయం. బాబేలు కట్టకూడదు కదా. అంటే బబులోని దేనికోసం? పేరు సంపాదించుకుందాం. దేవుడితో సంబంధం లేకుండా ఏ జలప్రలయం వచ్చినా మనల్ని ఎందుకంటే అంతకుముందే కదా 7, 8, 9 అధ్యాయాలు జలప్రలయం. 7, 8 అధ్యాయాల్లో ప్రజలందరూ నశించిపోయారు, ఒక కుటుంబమే కాపాడబడింది. అయితే అలాగనే వారు మరలా జలప్రలయం వస్తాయేమని చెప్పేసి ఆకాశాన్ని అంటే ఎత్తైన స్థలం కట్టుకుందాం. అప్పుడు జలప్రలయం వచ్చినా మనం ఆకాశం గోపురంకి వెళ్తాం, మనల్ని ఏం చేయదు అన్నట్లుగా వారు దేవునితో సంబంధం లేదన్నట్లుగా, దేవునితోనే సంబంధం లేదా దేవునితో ఆధారపడడం, దేవుని సహాయం లేకుండానే తమకు తామే పేరు తెచ్చుకోవడానికి కట్టుకున్నదే బబులోను. అందుకే బాబేలు తారుమారైపోయింది. బాబేలు కట్టబడకూడదు, బబులోను కాదు కట్టబడాల్సిందే. యెరూషలేము కట్టబడాలి. ఆ యెరూషలేము ప్రకారం ఆత్మీయ జీవితం మన జీవితాలు. బాబేలు తారుమారు.